శ్రీమాత్రే నమః. శనిదోషం తొలగిపోవాలంటే దీపావళికి నువ్వులతో దీపం ఇలా వెలిగించండి. ఉపవాసాలు, నోములు, పూజలు, అభిషేకాలు చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయా అంటే తొలగిపోవు. కానీ కొంత ఉపశమనం మాత్రం తప్పకుండా లభిస్తుందని చెబుతారు జ్యోతిష శాస్త్ర పండితులు. ముఖ్యంగా ఏ గ్రహచారం ఎలా ఉన్నా శనిగ్రహానికి దడవని వారుండరు. అందుకే శనివారం రోజు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఆలయాలకు వెళ్తారు, నవగ్రహాలకు నూనెతో అభిషేకం చేస్తారు, దానాలిస్తారు, జపాలు చేస్తారు, ఇంకా ఎన్నో రెమెడీస్ పాటిస్తారు. అయితే అసలు ఏలినాటి శని అంటే ఏంటి? ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, దంపతుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు, ధన నష్టం, విరోధులు పెరగడం, తొందరపాటు మాటలు, వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో పనిభారం ఉంటాయి. రెండవది, అర్ధాష్టమ శని అంటే ఏంటో తెలుసుకుందాం. అర్ధాష్టమ శని దోషం వల్ల ప్రమాదాలు జరగడం, జ్ఞాపక శక్తి తగ్గడం, పెద్దల గురించి ఆందోళన, ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు ఉంటాయి. మరి అష్టమ శని అంటే? అష్టమ శని అంటే మీ రాశి నుంచి 8వ స్థానంలో శని సంచారాన్ని అష్టమ శని అంటారు. అష్టమ శని వల్ల ఆయు ప్రమాణం తగ్గడం, అనారోగ్యం సమస్యలు, చికాకులు, ఆందోళన ఉంటాయి. మరి వీటన్నిటిని తగ్గించడానికి ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా దీపావళి రోజున ఈ ఒకే ఒక్క దీపం వెలిగించడం వలన ఇలాంటి శని దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. కావాలంటే మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. నువ్వుల దీపం అంటారు దీనిని. ఈ దీపావళికి వెలిగిస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలుంటాయి. దీపావళి రోజు ఉదయాన్నే తలంటు పోసుకుని పరిశుభ్రమైన దుస్తులు ధరించి దేవుడి దగ్గర కూర్చొని 3 గుప్పెడల నల్ల నువ్వులు ఓ తెల్లటి వస్త్రంతో మూటలా కట్టాలి. ఒత్తి ఆకారంలో వచ్చేలా మూట కట్టి నువ్వుల నూనెలో నానపెట్టాలి. అది అలా పక్కన పెట్టేసి ఉంచాలి. దీపావళి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీ పూజ చేసిన తర్వాత తులసి కొట్టు దగ్గర దివ్య కొడతారు. దివ్య కొట్టిన తర్వాత ఇంట్లోకి వచ్చాక బయట దీపాలు పెట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇల్లంతా లక్ష్మీ కళ ఉట్టిపడేలా దీపాలతో అలంకరించి బాణసంచా వెలిగిస్తారు. కొందరు దీపాలను తీసుకొచ్చి ఇంటి ముందు వెలిగించే ముందు నువ్వుల దీపం వెలిగిస్తే, ఇంకొందరు బాణసంచా కాల్చడం పూర్తయిన తర్వాత ఇక ఇంట్లోకి వెళ్ళిపోవడమే అనే సమయంలో ఈ నువ్వుల దీపాన్ని వెలిగిస్తారు. అయితే అసలు ఈ నువ్వుల దీపాన్ని ఎక్కడ వెలిగించాలి? దీని ప్రత్యేకత ఏంటి అంటే, నువ్వుల దీపాన్ని ప్రత్యేక ప్రమిదలో వెలిగించి ఇంటి ఆరు బయట ఉంచాలి. నగరాల్లో ఉన్నవారైతే ఇంటి గేటు బయట ఓ మూలగా వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోవాలి. మూట కట్టిన నువ్వులన్నీ మసైపోయే వరకు దీపం వెలిగేలా కర్పూరం పొడి లాంటివి కూడా దానిపై వేయొచ్చు. ఇలా చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుందని చెప్తారు. కొందరు ఇంటి ముందు దీపాలు పెట్టడం కన్నా ముందే శని దీపం వెలిగించి అది పూర్తిగా కొండెక్కిన తర్వాత ఇల్లంతా దీపాలు పెడతారు. అంటే శనిని తరిమి కొట్టి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నామని అర్థం వచ్చేలా. అయితే శని దీపం ఎప్పుడు పెట్టినా మంచిదే. దీపాల వరుసతో సమానంగా కాకుండా ఆరంభంలో కానీ చివర్లో కానీ వెలిగించడం ఉత్తమం.